లాస్ట్ లో మాడతాను. ఇది యువగలం గనక ఎక్కువ మందికి మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. సభకు నమస్కారం అని చెప్పి 30 సెకండ్లో మీరు మీ ప్రశ్న అడగండి, 60 సెకండ్లో నేను సమాధానం చెప్తా. ఇది యువగలం కదా, ర్యాపిడ్ ఫైర్ లో చేద్దాం. మనం ఏం పరదాలు కట్టుకుని తిరగట్లే కదా, ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజలకి సమాధానం చెప్తున్నాం. దాన్ని స్ఫూర్తి తీసుకుని ఈ రోజు ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ గా చేద్దాం. ఓకేనా? కార్యక్రమం మొదలు పెడదాం. ఇంకా థ్యాంక్ యూ అన్నా. నమస్కారం అన్నా. నమస్తే ఫస్ట్. నా పేరు మల్లికార్జున, మొలవల్లి గ్రామం, ఆలూరు మండలం నుంచి మాట్లాడుతున్నా. నాది భీమా కాలేజ్ నందు చదువుతున్నాను, డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. గత 4 సెమిస్టర్లు ఫీజు రిమర్స్మెంట్ పడడం లేదు. మా కాలేజ్ నందు ఒకటే ఎగ్జామ్స్ నందు ఒత్తిడి చేయడం గురవుతున్నాం. దీనికి 4 ఇన్స్టాల్మెంట్లు పడలేదని మా చేతి నుంచి కడుతున్నాం అన్నారు. ఎంత కడుతున్నాం? సెమిస్టర్ కి 6,250 పడుతుంది. అట్లా 4 సెమిస్టర్లు ఫీజు పడలేదన్న. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యని బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకి దూరం చేశారు. మొదటిగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ చేశారు. రెండోది కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ ఇప్పుడు కట్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన అని ఏదో నామమాత్రంగా అకౌంట్లో వేసి ఏకంగా కాలేజ్ ఫీ కట్ చేసిన కటింగ్ మాస్టర్ జగన్మోహన్. అందుకే కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టిన. ఈ కటింగ్ మాస్టరు మీకు కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, అది రెండోది. మూడోది పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కూడా కట్ చేశాడు. నాలుగోది విదేశీ విద్య కూడా కట్ చేశాడు. ఈ రోజు మీరు ఎగ్జామ్స్ కి వెళ్ళి హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టమంటున్నారు. బాగా చదివి మార్క్ లిస్ట్ చేతికి వచ్చే సమయానికి మిగిలిన బకాయిలు కడితేనే మార్క్ లిస్ట్ ఇస్తామని యజమాన్యం బలవంతం చేస్తుంది. అదేరే పడద్దండి. 10 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చిన వెంటనే పాత విధానం ఏదైతే ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని మధ్యలో ఉన్న ఒప్పందాన్ని గతంలో ఎలా ఉండేదో అదే విధంగా మళ్ళీ మేము తీసుకొస్తాం. మీరు హాయిగా చదువుకోవచ్చు. మీ దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా నాణ్యమైన విద్య అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా చిన్న పాయింట్, ఈ ప్రభుత్వం కూడా చాలా బకాయిలు పెట్టేసింది. ఇది బకాయిల ప్రభుత్వం, ఇది తీర్చరు. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత యజమానులతో మాట్లాడి 1 టైం సెటిల్మెంట్ చేసి మీకు మీ మార్క్ లిస్టులు ₹1 మీ చేతి నుంచి పడకుండా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే, నా పేరు ముంతాజ్, ఆదోని అన్నమాది. అయితే నేను డిఎడ్ 2014లో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశానన్న. 2018లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి రాశాను. నాకు అన్లక్కీలీ ఏమైందంటే 3 మార్క్స్ లో జాబ్ పోయింది. అప్పుడు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన హామీ ఏంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సి వేస్తామన్నారు. కానీ మెగా డిఎస్సి ఊసే ఎత్తలేదు, వేయను లేదు. ఏదో నామకే వాస్తే టెట్ వేశారు. ఆ టెట్ లో నేను క్వాలిఫై అయినా, మంచి మార్క్స్ కూడా వచ్చాయన్న. ఇప్పుడు కనుక డిఎస్సి పడితే నాకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మెగా డిఎస్సి నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఈ కటింగ్ మాస్టర్ ఇచ్చిన హామీలు కూడా కట్ చేశాడమ్మా. ఎట్లా చేశాడో చెప్తా. ఫస్ట్ 2,30,000 ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఆయన భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు, చేసింది 0. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఆయన భర్తీ చేసింది ఎటు చెప్పండి, భర్తీ చేసింది 0. నాలుగోది మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఆయన భర్తీ చేసింది 0. ఇప్పుడు ఏకంగా స్కూల్స్ రేషనలైజేషన్ అన్న పేరుతో స్కూల్స్ అన్ని మర్జర్ చేసేసి ఏకంగా టీచర్ పోస్టులే ఖాళీ లేవు అని మొన్న తేల్చి చెప్పేసిన వ్యక్తి కటింగ్ మాస్టర్. మీరు అధైర్యపడద్దు, వచ్చేది మన ప్రభుత్వమే. మొదటి డిఎస్సి జనవరి 2025 నాడు మేము ప్రకటిస్తాం. అక్కడ పెద్ద ఎత్తున వేకెన్సీస్ కూడా మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖం నిరుద్యోగులు మేము హామీ ఇస్తున్నాం. ఇంతగా ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించాం. ఒక్కొక్క జిల్లాని కేంద్రంగా తీసుకుని ఒక్కొక్క టైప్ ఆఫ్ కంపెనీలు తీసుకొచ్చాం. అంటే అనంతపూర్కి ఆటోమోటివ్, అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మోడల్ తీసుకొచ్చాం.
అనంతపూర్ ఆటోమోటివ్ ఈ కర్నూలుకి తెచ్చాం. ఏం లేదన్నా నేను చెప్తా, సోలార్ ప్లాంట్లు తీసుకొచ్చింది మేము, సిమెంట్ ప్లాంట్లు తీసుకొచ్చింది మేము, ఎయిర్పోర్ట్ కూడా పూర్తి చేసింది మేమే, చిత్తశుద్ధితో చేసినాం. ఇంకా కాలేజీకి వెళ్ళి చెప్తే ఇంకా ఇన్ని తెచ్చినాలే అబ్బా. పరిశ్రమల గురించి చెప్తున్నా. దాని తర్వాత చిత్తూరుకి నెల్లూరుకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సోలార్ విండ్ మిల్ తయారు చేసే అనేక పరిశ్రమలు తీసుకెళ్లాం. ప్రకాశంకి పేపర్ మిల్ ఒప్పందం కుదుర్చుకున్నాం. గుంటూరు కృష్ణాకి ఎటుగో రాజధాని ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరికి ఫార్మా, డిఫెన్స్, ఆక్వా. ఉత్తరాంధ్రకి కియా అనంతపూర్. స్వామిని ఎక్కడున్నావు? ఉత్తరాంధ్రకు వచ్చే గల ఏకంగా ఐటీ పరిశ్రమలు తీసుకెళ్లాం. అదాని డేటా సెంటర్ ఆనాడు ఒప్పందం కుదుర్చుకున్నాం. కాండి అంటే ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు ఉత్తరాంధ్రకు మేము తీసుకెళ్లాం. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో చేసి చూపించింది తెలుగుదేశం ప్రభుత్వం. కర్నూలుకి ఇంకా చేయాలి. కర్నూలుకి ఇప్పుడు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఈసారి మీరు గెలిపించండి. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉమ్మడి కర్నూలు జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నీరు వచ్చింది. పనిచేసే మనస్తత్వం కర్నూలు ప్రజలకు ఉంది. కష్టపడే మనస్తత్వం ఉంది. భూములున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు మేము తీసుకొస్తాం. ఆనాడు మెగా సీడ్ పార్క్ మేము తీసుకొస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన పంపించేశారు. జగన్ చూస్తే జైల్లో వస్తే తప్ప ఇంకెందుకు రాదు. జగన్ చంచల్ కూడా జైలుకి వెళ్ళినాడు, మీ అందరూ తెలుసు. ఒక బాబాయ్ హత్యలో ఇంకొక బాబాయ్ కూడా చంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. సో ఈ కుటుంబం దేవుడి స్క్రిప్ట్ అని నేను చాలా స్పష్టంగా చెప్పేశాను. 420 60 ఖైదీ నంబర్ 6093 కొట్టి ఒకసారి గూగుల్లో జగన్ ఫోటో వస్తుంది. అదే బాబు గారు అంటే ఒక బ్రాండ్. కియా, టీసీఎల్, హెచ్సిఎల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. సో ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగం, మూడోది స్వయం ఉపాధి అమ్మ. ఇప్పుడు మైనారిటీ కార్పొరేషన్ ఉంది, ఇతర ఉపకులాల వారిగా కార్పొరేషన్ ఉంది, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కూడా కార్పొరేషన్ ఉంది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఎక్కడ వాళ్ళకి నిధులు కేటాయించలేదు, డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. సో స్వయం ఉపాధి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా మేము కల్పిస్తాం. ఈ మూడు గాని సక్రమంగా చేస్తే నిరుద్యోగ సమస్య అనేది ఆంధ్ర రాష్ట్రం లేకుండా చేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకో 10 నెలలు ఓపిక పట్టు. జగన్ పని అయిపోయింది. వచ్చేది మన బాబు గారు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం అన్న. నా పేరు రామరాజ్ అన్న. నేను కర్నూలు నుంచి వచ్చినా అన్న. నాది ఇదే నియోజకవర్గమైన. మీతో మాట్లాడడానికని వచ్చినాను ఈరోజు. నేను 4 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా అన్న. ఇంతవరకే జాబ్ గత పాదయాత్రలో ఇప్పుడున్న ప్రభుత్వం పాదయాత్రలో 2,32,000 పోస్టులు మమ్మ వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పాడన్న. ఇంతవరకు ఎటువంటి ఊసా లేదన్న దాని గురించి. మీరు మీ ప్రభుత్వం వచ్చినాక ఉన్న పోస్టులని కనీసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్గా ఇస్తూ భర్తీ చేస్తారని కోరుకుంటున్నా అన్న. గతంలో మెగా డిఎస్సి ద్వారా 32,000 పోస్టులు భర్తీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు చూస్తే అట్లా చేశాం. గ్రూప్ 2లో కూడా ప్రత్యేకంగా ఇప్పుడు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి 2025 అంటే 2024 ఎన్నికలు జరిగితే జనవరి 2025న మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. జాబ్ క్యాలెండర్ అంటే ఏదో ఇన్ని పోస్టులను రాస్తాం కాదు. ఎప్పుడు ఎగ్జామ్లు నిర్వహిస్తాం, ఎప్పుడు మార్కులు ఎప్పుడు అలా మనం వెల్లడిస్తాం, ర్యాంకులు. దాని తర్వాత ఎప్పుడు ఇంటర్వ్యూలు అయిపోతే ఎప్పుడు జాబ్లు ఇస్తాం. చాలా స్పష్టంగా ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ డేట్స్ గా పెట్టేసి మేము ముందలు తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకో 10 నెలలు ఓపిక పట్టు. వచ్చేది మన ప్రభుత్వమే. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు గణేష్, కపటి విలేజ్. ఈ ఆరకేల గ్రామంలో ఐటీఐ కాలేజీ నిర్మించడం జరిగింది. మీ అధికారంలో నిర్మించడం జరిగింది. కానీ ఈ అధికారం వచ్చినప్పటి నుండి ఏ సరైన వసతులు లేవు. ఎక్కడికక్కడే కాలేజీ అనేది అక్కడే ఇదైపోయింది. మీ అధికారం వచ్చిన తర్వాత ఆ కాలేజీని మీరు మంచిగా నిర్మించాలని కోరుతున్నాం. ఐటీఐ కాలేజ్ శాంక్షన్ చేస్తాం, నిధులు కేటాయిస్తాం, కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో. 5 సంవత్సరాలు చేశాం. దానికి కనీసం ఫ్యాకల్టీ ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మీరు తాళాలు వేస్తున్నాయి. ఎక్కడ ఫ్యాకల్టీ కూడా ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. మీరు కూడా ఆలోచించాలా. పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతుంది మీరు తెచ్చుకున్నారు.
ఎవడో కుర్రోడు తిరుగుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు అంటే ఒక్క అవకాశం అడిగారు. ఆయన 420 అని మీకే తెలుసు, ఖైదీ 6093 అని మీకే తెలుసు. ఒక ఖైదీకి 420కి మన ఇంట్లో అల్మారాలకి తాళాలు ఇస్తామా అని మీరేం చేశారు? రాష్ట్రం తాళాలు ఆయనకి ఇచ్చేశారు. ఇసుకలో దొబ్బే, మద్యంలో దొబ్బే, భూములు ఎక్కడ దొరికినా దొబ్బే, అవి మూసేశాడు. దానికి వస్తాం. ఈ మూడిట్లో డబ్బులు తీసుకున్నాడు, కానీ ఎక్కడ మీ గురించి పట్టించుకోవట్లేదు. నిరుద్యోగ యువతి యువకులకి ఆనాడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన వ్యక్తి ఈరోజు కనీసం మిమ్మల్ని కలిసేదానికి భయపడుతున్నాడు. అందుకే మీరు ముఖ్యమంత్రి గారు పర్యటన చూడండి, చెట్లు నరికేస్తారు, పరదాలు కడతారు. ఈయనకి ఏదో పెద్ద థ్రెట్ ఉన్నట్టు. అంటే ఆయనకి అర్థమైపోయింది, ఇవన్నీ లేకపోతే కర్నూలు జిల్లాలో అడుగు పెడితే మీరే తగులుకుంటారని తెలుసు. అందుకే పరదాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. సందేహం లేదు, రేపు మీకు డౌట్ అవసరం లేదు. రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఐటీఐ కాలేజ్ కూడా స్టాఫింగ్ ఇచ్చి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. అన్న, నా పేరు సురేష్, ఆధోని కాన్స్టిట్యున్సీ. నా క్వశ్చన్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి. లాస్ట్ 4 years నుంచి ఏపీ వైడ్గా అన్ఎంప్లాయ్మెంట్ పైన ఎలాంటి ప్రభుత్వం వచ్చేసి ఏం చేయటం లేదు. యాక్చువల్లీ ఆధోని అంటే సెకండ్ ముంబై అనే పేరుంది. బట్ చూస్తే లాస్ట్ 4 years నుంచి చూస్తే ఒక్క ఎంప్లాయ్మెంట్ కూడా ఫిల్ కావటం లేదు. సో హర్యానాని మించిపోతుందేమో ఏపీ అని ఒక భయం ఉంది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్లో టాప్ ఉంది హర్యానా. సో మన పక్కనున్న ఒరిస్సా కూడా ఎంప్లాయ్మెంట్లో చాలా టాప్ ప్లేస్లో ఉంది. సో జాబ్ క్యాలెండర్స్ పోతున్నాయి, కానీ ఈ విద్యార్థుల తలరాతలనే మారటం లేదు. సో మీ ప్రభుత్వం 2024లో వస్తే దీనిపైన మీ ప్రణాళిక ఏమి, మీ ప్లాన్స్ ఏమన్నా? జగన్ అన్న వ్యక్తి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే, మన జిఎస్టి రిసీప్ట్స్ లో ఒరిస్సా మనకన్నా ముందల ఉంది. ఏనాడైనా ఊహించావా ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రం కన్నా ముందల ఉంటుంది? 4 సంవత్సరాల్లో అంత డిస్ట్రక్షన్ క్రియేట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఉన్న వ్యవస్థలన్నీ మనం భ్రష్టు పట్టించాడు. ఎక్కడ ఒకటి కూడా ఒక పద్ధతి ప్రకారం నడిచే పరిస్థితి ఈ రోజు లేదు. అందుకే నిరుద్యోగ యువతి యువకులు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ పాదయాత్ర ప్రారంభించిందే మీకోసం. పేరు కూడా చూస్తే యువగలమని పెట్టాం. దానికి కారణం ఒకటి, నేను పార్టీ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు చాలా మంది నిరుద్యోగ యువతి యువకులు వచ్చారు. అన్నా, మేము ఈ ప్రభుత్వం పైన మాట్లాడినా, పోరాడినా, ట్వీట్ పెట్టినా, ఫేస్బుక్ పోస్ట్ పెట్టినా మా పైన కేసులు పెడుతున్నారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, కొంతమంది ఏకంగా జైలుకు పంపిస్తున్నారు. మీరు రాండి అన్నా, మీరు ఒక వేదిక ఇస్తే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రోజు యువగలం ఒక వేదిక. ఈ వేదిక ఉంది కనుకనే మీలాంటి వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు మాట్లాడగలుగుతున్నారు, మీ సమస్యలు మాకు చెప్పగలుగుతున్నారు. సో కలిసికట్టుగా మన అందరం పోరాడాలి. పోరాడితేనే మన సమస్యలు మన పరిష్కారం అవుతాయి. అదేవిధంగా గతంలో ఉద్యోగాలు ఇప్పించిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తేనే మన బాధలు పోతాయి.